రాహుల్ సార్ కు రేవంత్ సార్ కు పొరపచ్చాలు వచ్చినాయని షానొద్దుల సంది టాకిన పడుతుంది. రేవంత్ తీరు నచ్చక రాహుల్ సార్ దూరం పెట్టిందని కాంగ్రెస్ వాళ్ళే చెవులు కొరుక్కుంటుర్రు. నిన్న ఢిల్లీ టూర్ లో రేవంత్ సార్ కు రాహుల్ సార్ అందుకే అపాయింట్మెంట్ ఇయ్యలేదని గుసగుసలిన పడుతున్నాయి. రేవంత్ సార్ కు రాహుల్ సార్ కు గ్యాప్ వచ్చిందన్న గాసిపిన పడుతున్న వేళ ఈసారి కూడా రేవంత్ సార్ కు రాహుల్ సార్ మొండి చేయించిందని గాంధీ భవన్ దిక్కు గుసగుసలిన పడుతున్నాయి. ఢిల్లీకి పోయిన రేవంత్ సారు కాంగ్రెస్ లీడర్లను కేంద్ర మంత్రులను వరుసపెట్టి కలిసిండు గాని రాహుల్ గాంధీ మాత్రం అపాయింట్మెంట్ ఇయ్యలేదని టాకు. మేమోటి చేస్తుంటే ఆయన ఓటి చేస్తుండు, ఒంటెద్దు పోకడ పోతుండు, చేతి కింద ఉంటలేడని బాగా ఫీల్ అవుతుండట సారు. లేకుంటేంది మొన్న సీతక్క పోతే కలుస్తాడు, బట్టి సార్ పోతే కలుస్తాడు, బుడ్డ లీడర్లు ఎవ్వరైనా కలుస్తాడు గాని సీఎం పోతే అపాయింట్మెంట్ ఇస్తలేడంటే పరిస్థితి చాలా దూరం పోయిందని అంటుర్రు. అదిగాక గోటి చుట్టూ రోకల్ పొట్టు లెక్క ఇప్పటికే అదాని ఇష్యూల రేవంత్ పోకడలతోటి బద్నామైతుంటే ఇటు అల్లు అర్జున్ అరెస్ట్ చేసి ప్రియాంక గాంధీ తొలిసూరి పార్లమెంట్ లో మాట్లాడుతుంటే ఆ కవరేజ్ లేకుండా చేసిండు. ప్రియాంక గాంధీ మాట్లాడింది పబ్లిక్ లో పోకుండా చేసిండు అని పట పండ్లు కొరుకుతుండట రాహుల్ సారు. అన్ని గిసొంటి తిక్క శాతలే చేస్తాడా? చక్కగుండడా ఈ మనిషి? అసలుగా సినిమా యాక్టర్ ను అరెస్ట్ చేయించుడేందయ్యా? మనది ప్రజాప్రభుత్వం అని మేం చెప్పుకుంటుంటే ఈయన పోకడలతోటి పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని దగ్గరోళ్ళ దగ్గర బాగా గరమైతుండట రాహుల్ గాంధీ సారు. అదిగాక ఎన్డీఏ కూటమిలో పార్ట్నర్ లెక్క పడి కేంద్ర మంత్రులను కలిసి ఈయన ఏం మెసేజ్ ఇద్దామనుకుంటుండు? మేం బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతుంటే ఈయన పోయి వాళ్ళ సంఖ్యకి కూసుంటుండు, ఈయనదేం రాజకీయమో తెలుస్తలేదు అని గుస్సైతుండట. మొత్తానికైతే సొంత పాటోళ్ళతోనే కంటయిండు, పబ్లిక్ ల కంటయిండు. ఈ రేవంత్ సార్ రాజకీయం ఏందో ఏం సమజైతలేదని ఆయన అభిమానులు కూడా నెత్తి గోక్కుంటురట. ఎట్లనన్నా చేసి కేటీఆర్ ను అరెస్ట్ చేయాలని సర్కారు ఎన్నటి సందో కాసుకొని కూర్చుందన్న సంగతి అందరికి తెలిసిందే. కాకుంటే గట్టి సాక్ష్యాలు తయారు చేసేందుకు బాగానే అనలాడుతుంది. ఎట్లనన్నా చేసి 4 రోజులు కేటీఆర్ ను లోపటేస్తే అప్పుడు గాని మనకు నిమ్మలం ఉండదన్నట్టే సర్కారు వాళ్ళు పావులు కదుపుతుండ్రు. దానికోసం ఫార్ములా ఈ రేస్ లా స్కామ్ అయిందని కేటీఆర్ ను లోపటేసే కుట్ర చేస్తుండని అంటుర్రు అంతా. జగనన్న బాబు సార్ ను స్కిల్ స్కామ్ ల ఇరికిచ్చి ఎట్లా లోపటేసిండో అట్లా కేటీఆర్ ను లోపటేసి కక్ష తీర్చుకోవాలనుకుంటుండు రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ వాళ్ళు మండిపడుతుండ్రు. కేటీఆర్ అరెస్ట్ అని వార్తలినుడు చూసి ఎందుకు అరెస్ట్ చేస్తాడు కేటీఆర్ ను అని ప్రశ్నిస్తుండ్రు. అది మన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచే కార్యం. వారం రోజులు జరిగిన పెట్టుబడుల ఆకర్షణ ప్రక్రియ, ఈవీ రంగంలో ఉన్న పెద్ద దిగ్గజ కంపెనీలన్నీ పాల్గొనే హైదరాబాద్ ఆలత్ చూసిన సందర్భం, అంతర్జాతీయంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిన తరుణం అది. కేంద్ర మంత్రులు, పక్క రాష్ట్రాల లీడర్లు సైతం వచ్చి రేసుల పాల్గొని చూసిన సందర్భం. ఇట్లా 10 ఏళ్లు కష్టపడి హైదరాబాద్ ఇమేజ్ ను పెంచుతందుకు వాళ్ళు తిప్పల పడితే కూసున్న కొమ్మని నరికే ప్రయత్నం చేస్తుండు సీఎం సారు అని అంటుర్రు చాలా మంది. ఫార్ములా ఈ రేసుల స్కామ్ అయింది, కేటీఆర్ మీద కేసు పెడతామని బద్నామేస్తుండ్రు కదా. ఏం స్కామ్ అయింది? ఖర్చు పెట్టింది 150 కోట్లు అయితే రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు ఎంత తెలుసునా? ఏమిటికి పెడతారు కేసులు? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచినందుక, లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చినందుక, ఆగమైతుంది అనుకున్న హైదరాబాద్ ను నిలబెట్టినందుక, పారిపోతాయన్న కంపెనీలను కాపాడినందుక, దిగ్గజ కంపెనీలకు డ్రీమ్ డెస్టినేషన్ గా మార్చినందుక, యువతకు బంగారు భవిష్యత్తుకు బాటలేసినందుక కేసు పెట్టాల్సి వస్తే రేవంత్ మీద కదా పెట్టాలే. తెలంగాణ ఎకనామిక్ ఇంజన్ గా బీఆర్ఎస్ తీర్చిదిద్దిన హైదరాబాద్ ను కోలుకోని తీర్ల దెబ్బతీస్తున్న రేవంత్ మీద కేసు పెడతందుకు ఏ సెక్షన్లు సరిపోవని అంటుర్రు బీఆర్ఎస్ లీడర్లు. ఇదంతా అటెన్షన్ డైవర్షన్ కోసమే చేస్తుంది కాంగ్రెస్. కేటీఆర్ మీద విచారణకు గవర్నర్ అనుమతి అని లీక్ ఇస్తుంది కూడా అందుకే. రేవంత్ ఫెయిల్యూర్స్ ను డైవర్షన్ చేసేందుకే కేటీఆర్ మీద కేసులు పెట్టి వేధిచ్చే కుట్రలు పన్నుతుండ్రు. కానీ అసోంటి కుట్రలకు బెదిరేటోళ్ళం కాదు. అరెస్ట్ చేస్తారో ఇంకేం చేస్తారో, అసలు ఏమి ఇక్కుంటారో ఇక్కోండి అని కుద్దు కేటీఆర్ సారే సవాల్ చేస్తుండు. కడిగిన ముత్తం లెక్క తిరిగొస్తాం, మీ భర్తం పడతాం, ప్రతిదానికి మిత్తితోటి చెల్లిస్తాం, ఏది ఊకునే సవాలే లేదు, మా నాయనంత మంచోన్ని కాదు అని కేటీఆర్ తగ్గపర్ దేనికంటే దానికి సిద్ధం అంటుండు. మరి చూడాలి ఏమైతుందో.